తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు దగ్గుతో బాధపడటం మనందరికీ అనుభవమే. సీజన్ మారినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ మార్పులకు మన శరీరం సర్దుబాటు చేసుకునే వరకు జలుబు, దగ్గు వంటి చిన్నాచితక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి జలుబు, దగ్గు బాధలే పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ బాధల నుంచి ఉపశమనం కోసం మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, రొంప, పడిశం పేరేదైనా ఇది పట్టిందంటే జలగలా ఓ పట్టాన వదలదు. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందనే నానుడి కూడా అందరికీ తెలిసిందే. జలుబు చేస్తే కొందరికి ముక్కులో అదే పనిగా నీరు కారుతుంది, కొందరికి కళ్లల్లో కూడా నీరు కారుతుంది, కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తాయి. ఈ జలుబు కాస్త మెల్లగా దగ్గులోకి మారుతుంది. జలుబు, దగ్గు, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇలాంటి లక్షణాలన్నీ వేధిస్తాయి. జలుబు చేస్తే ఏ పని చేయబుద్ధి కాదు, ఏమీ తినబుద్ధి కాదు. పడుకుందామంటే ఓ పట్టాన నిద్ర పట్టదు. జలుబుతో వచ్చిన ఇంకో సమస్య ఏమంటే ఇది అంటువ్యాధి. ఇంట్లో ఒకరికొస్తే మొత్తం ఇంటిల్లిపాదినే చుట్టబెట్టేస్తుంది. జలుబు, దగ్గుతో వచ్చిన సమస్య ఏమిటంటే అవి చెవి, గొంతులో కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. జలుబు అనేది సర్వసాధారణం. అయితే ఈ జలుబు అనేది కొంతమందికి ఎలర్జీ కారణాల వల్ల తరచూ రావడం అనేది జరుగుతుంటుంది. అలాంటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఆ ముక్కు దూలం అంటే ఎదిగే పిల్లల్లో కొంచెము చిన్నగా ఉండడము, అలాగే వాళ్ళకి లోపల ఎడినాయిడ్స్, అలాగే లోపల చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఏర్పడడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క జలుబు అనే సమస్య అధికం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక గాలి తీసుకునే పద్ధతిలో వాళ్ళు సఫర్ అవుతుంటాడు. అలాగే వాళ్ళకి ఆ యొక్క పొద్దున్న లేవగానే జలుబు రావడం అనేది తరచూ జరుగుతున్నప్పుడు ఫస్ట్గా ఏంటంటే వీళ్ళు ఆవిరి పట్టడం లాంటివి చేయడం ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంటుంది. అలాగే వీళ్ళ యొక్క కఫాన్ని తగ్గించేందుకు ఆహారంలో మనం తరచూ రోజువారీ మిరియాలు లాంటివి ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. అది వాళ్ళు ఆహారంలో భాగంగా, అంటే కొంతమంది మిరియాలే తీసుకోరు, మిరియాలు అనేదే వాడరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చారు రూపంలో, అంటే ఇంట్లో మనం తప్పనిసరి చారు అనేది రసం అంటాం, ఆ రసం లాంటిది చేసినప్పుడు అందులో వెల్లుల్లిపాయలు అలాగే మిరియాల పొడి వేసి రసంలాగా చేసి కొంత చింతపండు వేసి తీసుకుంటే కనుక అది వాళ్ళకి రుచిగా ఉంటుంది, అగ్ని పెంచుతుంది, అలాగే కఫాన్ని కూడా తగ్గిస్తుంటుంది. ఇది త్వరగా జరగదు, కాకపోతే కొంత నెమ్మదిగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్ళల్లో పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి పొద్దున్నే ఒక కప్పుడు తాగితే, పొద్దున్న సాయంత్రం తాగితే కూడా వాళ్ళకి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఆహారంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పథ్యంగా తినాలి. ఎందుకు ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫుడ్, అలాగే నిలవలేని ఆహార పదార్థాలు, చల్లటి పదార్థాలు లేకుండా చూసుకుంటే కనుక కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఈ చల్లటి వాతావరణంలో తిరిగినప్పుడు, ముఖ్యంగా వర్షం పడినప్పుడు, వర్షంలో తడిసినప్పుడు ఈ జలుబు అనేది ఎక్కువ అవడము, అలాగే సైనసెస్ ఎఫెక్ట్ అవ్వడం, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది, వెంటనే తలనొప్పి రావడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళతోటి స్నానం చేయడం, అంటే ఎప్పుడైతే వర్షంలో తడిసారో అప్పుడు వెంటనే గోరువెచ్చటి నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ తలస్నానం చేస్తే కనుక, అంటే వాళ్ళు ఒకవేళ తడుస్తే కనుక అది సహాయపడుతుంది. లేదంటే మామూలుగా వేడి నీళ్ళ స్నానం చేసినా కానీ వాళ్ళ శరీరానికి ఆ యొక్క ఏదైతే కఫం ఉందో తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఏంటంటే వ్యాయామం విషయానికి వచ్చేసరికి కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా, అంటే ముఖ్యంగా ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే చెప్తున్నామో అది చేయడం ద్వారా ఈ వెంటిలేషన్ ప్రాసెస్ ప్రాపర్గా అయ్యి ఈ పాలిప్స్ లాంటివి ఏమైనా గ్రో అయ్యే ఉంటే కనుక అవి గ్రో అవ్వడం తగ్గుతుంది. ఇంకొకటి, రాత్రి పడుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె, కొంచెము అల్లం రసం వేసి దానిని చిన్నగా డ్రాప్, ఒక ముక్కులో ఒక డ్రాప్, 2 ముక్కులో ఒక డ్రాప్ లాంటిది వేస్తే కనుక వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి మెంతాల్ లాంటిది కర్పూరం చిన్న గుడ్డలు చుట్టి దానిని పీల్చడం ద్వారా కూడా వీళ్ళకి తగ్గుతుంది. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే వీళ్ళకి వాము అనేది మనకి ఇళ్లలో ఉంటుంది, అజ్వైన్ అంటారు. ఆ వాముని కొంచెం ఒక చిన్న పిడికెడు వాము తీసుకుని దాన్ని పల్చటి తెల్లటి వస్త్రంలో చుట్టి దానిని ముక్కు దగ్గర పట్టుకుని పడుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే అందులో నూనె అనేది ఉంటుంది, వాము నూనె. ఆ నూనె అజ్వైన్ తైల్ అంటారు. అది వీళ్ళకి ఒక రెస్పిరేటరీ ప్రాసెస్కి, అలాగే లోపల ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గడానికి, మ్యూకస్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంటుంది.
జలుబు ఓ పట్టాన విడవకుండా వేధిస్తుంది. వారాల తరబడి, నెలల తరబడి ముక్కు చీదుతూ ఉండేవారు చాలామందే కనిపిస్తుంటారు. జలుబుకు దగ్గు కూడా తోడవుతుంటుంది. ముఖ్యంగా పొడి దగ్గు బాగా వేధిస్తుంటుంది. జలుబు, దగ్గు బాధల మూలంగా కొందరిలో చెవి ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వేధించే జలుబు, దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, మాంసాహారం, పాల ఉత్పత్తుల్ని బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కాయగూరల్ని అధికంగా తీసుకోవాలి. చికెన్ సూపులు, ద్రవాహారాల్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి, మిరియాలతో చేసిన కషాయం జలుబును త్వరగా తగ్గిస్తుంది. ఓ గ్లాసు వేడి నీటిలో ఓ నిమ్మకాయ రసం పిండి 2 చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త సొంటి పొడి కలుపుకొని తాగితే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. అందులో మనకి సైంధవ మనకి ఇళ్లలో దొరుకుతుంటుంది, అదొక 1/4 టీ స్పూను. తాళిసపత్రి అనేది దొరుకుతుంటుంది, అదొక 1/4 టీ స్పూను. యాలకులు, లవంగాలు ఇది ఒక 1/4 టీ స్పూను. అలాగే దాల్చిన చెక్క ఒక 1/4 టీ స్పూను. అలాగే పిప్పళ్ళు ఒక 1/4 టీ స్పూన్. ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక 1/2 చెంచాడు పొద్దున, 1/2 చెంచాడు సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తేనె వేసి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. లేదా అంటే వాళ్ళు కషాయంలాగా కాచి, అంటే ఈరోజు టీ అని చెప్తున్నారు, అది కషాయంలాగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి పుచ్చుకుంటే కనుక ఈ అలర్జిక్ కండిషన్స్ ఏవైతే ఏర్పడుతున్నాయో అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కలోంజీ అనేది వస్తూ ఉంటుంది, అయితే దానిని నల్ల జీలకర్ర అంటారు కొంతమంది, కాకపోతే అది చిన్నగా ఉంటుంది, చేదుగా, వగరుగా, డిఫరెంట్గా ఉంటుంది. అయితే కలోంజీ ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డి విటమిన్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన శరీరానికి ఒక సైనసైటిస్ లాంటి సమస్యలకి సహాయపడుతుంది. అంటే ఎంత తీసుకోవాలంటే ఒక 1/4 టీ స్పూన్, అంటే 2 చిటికెలు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా సేఫ్. ఎందుకంటే ఇది ఒకలాంటి ఫుడ్ ఐటమే ఇది. కాకపోతే ఇది కఫహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే పిత్తహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ హిస్టమిన్స్ అధికంగా ఉంటాయి దీనికి. ఈ కలోంజీ తైలం అనేది కూడా వస్తుంటుంది, బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు. అది కూడా వాళ్ళు కావాలంటే గోరువెచ్చటి నీళ్ళలో ఒక 30 ml నీళ్ళలో దాన్ని చుక్కలు వేసి తీసుకుంటే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే నూనె అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే ప్యూరిటీ ఇంపార్టెంట్, అది ఎటువంటి నూనె మనం కొంటున్నాం అనేది మనకు తెలియదు. కాబట్టి కలోంజీనే మీరు వాడుకుంటే కనుక అదే చక్కగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఒక సైనసైటిస్ ఏదైతే ఉందో, సైనసెస్ ఏవైతే బాగా ఇబ్బంది పెడుతున్నాయో అప్పుడు వాళ్ళకి దాన్ని సరిపడా చికిత్స అనేది చేయాలి. ముఖ్యంగా కఫహార చికిత్స అనేది, అలాగే వాతహార చికిత్స అనేది, అలాగే పైత్యం కూడా రాకుండా ఉండేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లక్ష్మీ విలాస రస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో రెండు రకాలు వస్తుంటాయి. ఒక ముఖ్యంగా గోల్డ్తో కూడా వస్తూ ఉంటుంది లక్ష్మీ విలాస రస్. ఏదైనా పర్వాలేదు, కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగే ఇందులో త్రికటుకాది చూడడం అనేసి, తాళిసా చూడడం అనేది, సీతుఫల చూడడం, చిత్రహరీతకి అనేది, అలాగే త్రిఫల గుగ్గులు అనేది, త్రిఫల అనేది, ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జలుబుతో బాధపడుతున్నప్పుడు తరచూ వేడి నీటి ఆవిరిని పట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్స్ని లేదా అమృతాంజన్ని కలిపి తల మీద దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని గాఢంగా ముక్కు ద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. వేడి నీటిలో 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ నీళ్లతో ఆవిరి పట్టుకోవడం మంచిదే. నిప్పుల మీద పసుపు కొమ్మును కాల్చి ఆ పొగను పీల్చడం వల్ల కూడా జలుబు బాధలు త్వరగా ఉపశమిస్తాయి. జలుబు, ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీలిస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. తులసి, అల్లం రసాన్ని తరచూ తేనెతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే జలుబు కారణంగా చెవిలో పోటు వస్తున్నా, జ్వరం లాంటిది వచ్చి శరీర వేడి 102 డిగ్రీలకు మించి ఉన్నా, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నా, 3-4 రోజులైనా గొంతు నొప్పి తగ్గకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.